ఇగో ఎవరైతే ముందున్నారో మీడియా ముందు వాళ్ళకి పదవులు వచ్చినాయి. మరి జెండా పట్టుకున్న వాళ్ళు ఏడున్నారు? మరి రైతులు లేరు. మరి 600 మంది 1000 మంది రైతులు అన్నారు. మరి ఎక్కడ పోయారు రైతులంతా? హాయ్ సార్, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నేనైతే జగన్మోహన్ రెడ్డి, ప్రజలంతా కోరుతూ జగన్మోహన్ రెడ్డిని రావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలనుకుంటున్నారు? ఇప్పుడు అన్నదమ్ములు ఉండి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా కానీ సపరేట్ కావాల్సిందే కదా, ఒక తల్లి పిల్లలైనా కానీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే చెప్పారు. ఏంటంటే 3 రాజధానులు 3 స్టేట్లలో డెవలప్ కావాలని చెప్పాడు. ఇప్పుడు టీడీపీ వచ్చి ఏం చేసింది? కూటమి వచ్చి ఒకటే ఉంది కదా, రాజధాని అంటుంది. మరి ఎప్పుడు చేస్తారు రాజధాని? 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మరి ఎప్పుడు చేస్తుందంట? ఓన్లీ ఎక్కడ పడతాక 26 జనవరి టెంట్లు వేయడమా, లేకపోతే మీ 15 ఆగస్టు టెంట్లు వేయడమేనా రాజధానులు అంటే? అంతేనా? మళ్ళీ ఇంకేమైనా డెవలప్ ఉందా? అంటే మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఆంధ్ర పరిస్థితి అదే కదా, టెంట్ల మధ్యలో ఉంటుందిగా. ఇప్పటికే టెంట్ కంటిన్యూ చేస్తున్నారు అనుకోవచ్చా? నేను అదే అంటున్నా కదా. ఇప్పుడు 26 మేము ఒక మాట చెప్పి రాజధానిలో నేను టెంట్ వేసిన, రాజధాని చేసిన. నేనేమంటున్నా, రాజధాని కాదు ముందు. ఇప్పుడు మన దేశ రాజధానికి 2వ రాజధాని కావాలి కదా. తిరుపతి ప్రకటించమని చెప్పు. మీ చేతులనే కదా ప్రధాని, తిరుపతి ప్రకటించమని చెప్పు. దాన్ని ఏం అవసరం లేదు కదా. 100% అయితే జగన్కే ఉన్నది. ఖాళీ పీలి వీళ్ళంతా ఒక కూమయ్యి మేము ఇది చేస్తాము, అక్కడ భూములు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఒకటి చేశారు తప్ప ప్రజాపాలన ఏడుంది? ఏం లేదు కదా. నీకు రాజధాని డిక్లేర్ చేయి. ప్రధానికి టైం దొరకొచ్చిందా? సీఎంకు టైం దొరకట్లేదా రాజధాని ప్రకటించడానికి? 29 లోపు అమరావతి అయిపోద్దా అన్న? బిల్డింగ్ కట్టడానికేనే పడుతుంది అన్న. బిల్డింగ్ పట్టడానికి ఇప్పుడు నీ మైక్గా మాట్లాడడానికి చాలా మాట్లాడతా. 29 కాదు, 29 రేపే అయిపోతుంది బిల్డింగ్ అంటే. ఎడికెళ్ళి అయిపోతుంది 29 అంటే? ఎన్ని రోజులు రాజకీయ నాయకులకు? 2 రోజులా? ఎలక్షన్ టైంకి అయిపోతుందని నీకు వాళ్ళు ఏదో కమిట్మెంట్ ఇస్తారు. అది కాదు కదా. ప్రజలకు కరెక్ట్ కమిట్మెంట్ ఇవ్వండి. మీరు ఏం చేస్తున్నారు, ఏం కథ? అవునా కదా? ఏం లేదు. 26 జనవరికి టెంట్లు వేయడము, ఈడ రాజధాని ఉందని, 15 ఆగస్టుకు టెంట్లు వేయడము, ఆడ రాజధాని ఉందని. అంతే తప్ప నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు నిర్ణయించుకొని ఈ రాష్ట్రానికి ఏం చేయాలనుకున్నారో మీరు రాజధాని ఇస్తారా, లేకుంటే 2వ రాజధాని తిరుపతి ప్రకటించండి. డెవలప్ అవుతుంది కదా. ఏపీ లాస్ ఉంది కదా, ఇప్పుడు డెవలప్ అవుతుంది. 2వ రాజధాని ప్రకటించు. మరి చెప్పలేకపోతున్నారా? అమరావతి రైతులకి న్యాయం జరిగిందంటారా లాస్ట్ టైం? ఇగో జగన్ ఉన్నప్పుడు మొత్తం మీటింగ్లు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ భూములకు రెక్కలు వచ్చినాయి, పక్కకు సైడ్ అయ్యారు. మరి ఇక్కడ ఒక్కరన్నా మరి ధర్నా చేయట్లేదు, మరి ఏం చేయట్లేదు? మరి అమరావతి రైతులని చెప్పి చాలా ర్యాలీ చేశారు. మరి ఇప్పుడు ర్యాలీ చేయట్లేదు. మరి ఆ భూములన్నీ ఎవరికి? మరి ఇప్పుడు ఒక్క రైతుకి లాభం ఉందా, లాస్ ఉందా, రైతులకే తెలవాలి. మరి ఇగో ఎవరైతే ముందున్నారో మీడియా ముందు వాళ్ళకి పదవులు వచ్చినాయి. మరి జెండా పట్టుకున్న వాళ్ళు ఏడున్నారు? మరి రైతులు లేరు. మరి 600 మంది 1000 మంది రైతులు అన్నారు. మరి ఎక్కడ పోయారు రైతులంతా? అంటే టీడీపీ ప్రభుత్వ రైతులా, లేకపోతే కావాలని నేర్పిన రైతులా? మహిళా కమిషన్ వచ్చింది. మరి ఎక్కడ పోయారు మరి రైతులు? ఇప్పుడు ఆందోళన చేయకొచ్చారు. మరి రైతులు ఎవరు?